బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డయాబెటీస్, షుగర్ వ్యాధి ఈ ప్రాబ్లం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి షుగర్ వ్యాధి అనేది ఉంటూ ఉంది. ఎందుకు ఇంతలా డయాబెటీస్ పేషెంట్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నారు? షుగర్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల, ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల మనం దీన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు? రివర్స్ చేసుకోవచ్చా వెజిటబుల్ థెరపీ ద్వారా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మండి. గురువుగారు, జనరల్గానే షుగర్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. అయితే షుగర్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ లాంటిది. అది వస్తుంది, మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే పోతుంది అలా చెప్తూ ఉంటారు. కానీ షుగర్ వచ్చి తగ్గిన వాళ్ళని మనం అసలు చూడలేదనే చెప్పుకోవాలి. షుగర్ వస్తుంది, ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, వేసుకుంటూనే ఉంటారు, జీవితాంతం మందులు వాడాలని చెప్తుంటారు. ఏదో బోర్డర్ లైన్లో ఉన్న వాళ్ళు, ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉన్న వాళ్ళలో మాత్రమే రివర్స్ అవుతుందని చెప్తున్నారు. మీరేం చెప్తారండి? 100% ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే నాకు పెద్దగా మెడికల్ నాలెడ్జ్ కాదు. ఆహారం దాని మీద నేను చేసినటువంటి అధ్యయనాలు, నేను యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ని ఫాలో అవుతూ ఉంటాను. సనాతనంగా మన భారతీయ సాంప్రదాయం ఆహార విధానం ఏం చెప్తుంది దాన్నే ఫాలో అవ్వాలి. ఇప్పుడంతా కూడా కృత్రిమము ప్లస్ ఇంపోర్టెడ్. మన జీవన విధానం అంతా కూడా ఎవడో ఏదో తిన్నాడు, ఏదో చెప్పాడు అని చెప్పేసి అని మనం దాన్నే ఫాలో అవుతుంటాం. మన స్థితిగతులను ఆలోచించాలి. ఇక్కడ చాలా ప్రధానంగా ఇప్పుడు నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, చాలామంది మాట్లాడుతుంటారు. అంటే యూట్యూబ్ వచ్చింది వేదికగా, ఏదో 4 చదివేసి మీరు యూట్యూబ్ కెమెరాల ముందు కూర్చొని మాట్లాడేస్తాం కాదు. దీని మీద నేను బేసిక్ ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్ని. అంటే ప్రాణశక్తి మనల్ని ఎలా నడిపిస్తుంది. నా ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే, ఇది మాట్లాడడానికి నాకు అర్హత. నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్ని. ప్రాణశక్తితో రోగాల్ని నయం చేసుకోవటం ఎలా, దీని మీద నేను 2013లో స్టడీ స్టార్ట్ చేశాను. దాని మీద ప్రాక్టీస్లో ఉన్నాను. తర్వాత నేను ఆక్యుపంచర్, స్కాల్ప్ ఆక్యుపంచర్ అని నేర్చుకున్నాను. మ్యాగ్నెటిక్ థెరపీ అనేది గురువుల దగ్గర నేర్చుకోవడం జరిగింది. రేకి నేర్చుకోవడం జరిగింది. దాంతో భాగంగానే వెజిటబుల్ థెరపీ అనే ఒక అద్భుతమైనటువంటి మహోన్నతం అనేటువంటి, ఇంతకు ముందు దీనికి సాటి లేదు, ఇక భవిష్యత్తులో దీనికి సాటి ఇంకొకటి రాదు. వెజిటబుల్ థెరపీ, కూరగాయలతో వైద్యం. ఎందుకంటే మీరు ఔషధాలు తీసుకుంటారు, ఆయుర్వేద వైద్యం చేసుకోవచ్చు, హోమియోపతి తీసుకోవచ్చు. మీరు ఏ ఔషధాన్ని తీసుకున్నా పథ్యం కంపల్సరీ. మీరు పథ్యం చేయకుండా, పథ్యము అంటే అపక్వం, అంటే శరీరానికి పడని పదార్థాన్ని తీసుకుని మనం ఎన్ని రకాల మందులు వాడినా రోగం నయం అవ్వదు. ప్రధానమైనటువంటి వ్యవస్థ ఇది. పథ్యము అనే దాన్ని పాటించాలి. ఇది మనం ఏది తీసుకున్నా, ఆహారపు ఔషధాలుగా ఏది తీసుకున్నా, ఆహారం అనేది నియంత్రణలో ఉంటేనే ఆ ఔషధం మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని దీనికి సాటి ఇంకొకటి ఇంతకు ముందు లేదు, భవిష్యత్తులో రాదు. దాని మీద నేను ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాను. నా అర్హత మాట్లాడడానికి. అంటే డయాబెటీస్ మనం ప్రధానంగా తీసుకుంటే అరుగుదల వ్యవస్థ చెడిపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. నేను మీవే చాలా ఎపిసోడ్లు చూశాను. చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్లతో మీరు మాట్లాడారు. వాళ్ళందరూ చెప్పింది ఒకటే, జీర్ణ వ్యవస్థ చెడిపోవటమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. నేను చదివినట్లో, నేను చదువుతున్నట్లో కూడా జీర్ణ వ్యవస్థని మెరుగుపరుచుకోండి. ఇప్పుడు మిల్లెట్స్ అని రకరకాల చెప్పేస్తున్నాం. మిల్లెట్స్ పండిన సమయంలో భారతదేశంలో ఆ వ్యవస్థ అంతా కూడా ఆ పంటలు పండే సమయంలో అప్పుడున్నటువంటి మనుషులు వాళ్ళ జీవన విధానం వేరు. అప్పుడు మనుషుల యొక్క శరీరం సైజు పెద్దది, వాళ్ళు చేసే పనులు వేరు, ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్ళేవారు. అప్పుడు మిల్లెట్స్ తింటే పని చేస్తాయి. ఇప్పుడు నేను కూర్చొని పని చేసే జాబ్ నాది, నేను మిల్లెట్స్ తింటే నాకెందుకు పని చేస్తాయి? నేను మారిపోయాను, నా జీర్ణ వ్యవస్థ చెడిపోయింది. చెడిపోయిన జీర్ణ వ్యవస్థను పెట్టుకుని మిల్లెట్లు అద్భుతం, ఔషధం అని మనం ఎలా మాట్లాడగలం? ఎలా క్వాంటిటీ ఎంత తినాలి, ఏం తినాలి అనే అవగాహన పోతుంది. ఇక్కడ మనకి బీరకాయ పనిచేస్తుందమ్మా. డయాబెటీస్ అనే దానికి బీరకాయ పనిచేస్తుంది. ఇది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మనుషులు మారాం, మన వ్యవస్థలు మారినాయి. అప్పుడు దాన్ని ప్రాసెస్ చేసుకుని తినేవాళ్ళు. ఇప్పుడు దీన్ని మనం ఔషధంగా తీసేసుకుంటున్నాం. ఆహారాన్నే వండితే ఆహారం అవుతుంది, వండకుండా తీసుకుంటే అది ఔషధం అవుతుంది. ఆ డెన్సిటీలో ఎక్కడ మార్పు రాల.
అది జీర్ణ వ్యవస్థకి ఎలాంటి ఇబ్బంది పెట్టదు. మార్చుకోవడానికి అద్భుతమైనటువంటి ఔషధం. అంటే మన ఆహారపు అలవాట్లు, మన జీవన విధానం ప్రధానం. ఇక్కడ జీవన విధానాన్ని మార్చుకుంటూ, అంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవాలి ఫస్ట్. ఈ డయాబెటీస్ వ్యాధుల నుంచి బయట పడాలి, మీరు వాడుతున్న ఔషధాలు మీకు పనిచేయాలంటే ముందు మీ జీర్ణక్రియని మెరుగుపరుచుకోవాలి. జీర్ణక్రియ మెరుగుపరుచుకోవడానికి ముందు ఒక క్రియ ఉంది. సూర్యోదయానికి పూర్వం 3 to 4:30 ఊపిరితిత్తులు పనిచేయాలి, ప్రాణాయామం చేయాలి. తర్వాత లోపల ఉన్న చెత్త బయటికి గెంటపడాలి, ఎలిమినేషన్, లార్జ్ ఇంటెస్టైన్ సైడ్. ఆ తర్వాత మీరు తీసుకునే ఆహారం జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. మీరు 7 గంటలకు లెగిసి 6 గంటలకు లెగిసి ఎలిమినేషన్ చేయకుండా కడుపులో చెత్తను పెట్టుకుని డయాబెటీస్ తగ్గించుకోవాలంటే ఇంపాసిబుల్. అలాగే నైట్ లైఫ్స్, కుక్కర్ వైఫ్స్, నైట్ ఫుడ్ తినడం తప్పు, కుక్కర్లో వండుకుని తినడం తప్పు. ఇవి మాననంత వరకు డయాబెటీస్ తగ్గదు. అంటే కుక్కర్లో అసలు వండుకోకూడదు అసలు. అంటే ప్రెషర్ కుక్కర్, అల్యూమినియం బాండీస్ ఇవి మనవి కాదు, మనకి కాదు. మట్టి కుండలు లేదు, మట్టి కుండలు పగిలిపోతేనే కుదరదు. కనీసం స్టీల్, మనకి దానివల్ల లాభం లేదు, నష్టం లేదు. పదార్థాలు ఏమైనా ఉంటే పోషకాలు అవి మనకు ఉపయోగపడతాయి అంతే. అది కూడా సూర్యాస్తమైన తర్వాత ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు, తినదగినది ఏదీ లేదు. సూర్యాస్తమైన తర్వాత తాగాలి, పానం చేయాలి అంతే. మధ్యాహ్నం భోజనం చేయాలి, ఉదయం ఫలాహారం. ఫలహారం అంటే టిఫిన్ కాదు, ఫల ఆహారము, పళ్ళు, సీజనల్గా వచ్చే ఫ్రూట్స్, వీటిల్నే తినాలి. మధ్యాహ్నం సాత్వికమైనటువంటి ఆహారాన్ని, ఆ ప్రాసెస్ అంటే విపరీతమైన ప్రాసెస్ చేస్తే మళ్ళీ అది రజోగుణంగా మారిపోతుంది. తక్కువ ప్రాసెస్ చేయాలి, తేలికగా జీర్ణం అవ్వడానికి అనుగుగా. అది శుభ్రంగా కడుపు నిండా. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి తేలికగా జీర్ణం అవ్వాలంటే మిల్లెట్స్ ఇలాంటివి మనకు అంత ఈజీగా డైజెస్ట్ అవ్వవు. ఎందుకంటే మనకు అంత పెద్ద శారీరక శ్రమ లేదు. కాబట్టి తేలికగా జీర్ణం అన్నమే, బియ్యమే అవుతాయి. తక్కువ పాలిసి పెట్టుకుని అన్నం తక్కువగా పెట్టుకుని నెంబర్ ఆఫ్ ఐటమ్స్, కూరలు, కర్రీస్ ఇవి పెట్టుకోవాలి. డయాబెటీస్తో ఎవరైతే బాధపడుతున్నారో కందిపప్పుని, మినప్పప్పుని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అందులో హై ప్రోటీన్ మీకు ఎక్సెస్ ఇన్సులిన్గా మారుతుంది. ఎక్సెస్ ప్రోటీన్ ఇన్సులిన్ అవుతుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు. మీరు చేస్తున్న పనికి మీకు ఎంత ప్రోటీన్ అవసరం అది మాత్రమే తీసుకోవాలి. ఇందులోంచి బయటికి రావాలి అనుకుంటే, డయాబెటీస్ అనే వ్యాధిలోంచి మీరు బయటికి రావాలంటే ఇవన్నీ తూచా తప్పకుండా పాటించాలి. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. మీ శరీరంలో మణిపూరక చక్రం పనిచేయటం దీనికి ప్రధానమైనటువంటి కారణం. మణిపూరకం, నాభి, దీనికి అగ్నిబీజం. అంటే మీ శరీరంలో అగ్ని తగ్గింది, అందుకని తిన్న ఆహారం జీర్ణం అవ్వక, పచనం అవ్వక అది మిగిలిపోయి మనకి డయాబెటీస్ రీడింగ్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కానీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలంటే కంపల్సరీ శారీరక శ్రమ అవసరం. అది సూర్యోదయానికి పూర్వం. సూర్యోదయం తర్వాత ఫలాహారం, మధ్యాహ్నం తృప్తిగా మంచి భోజనం, సాత్విక ఆహారం, మాంసాహారం, గుడ్లు. అంటే చాలా మంది నాన్ వెజ్ తినొద్దు అన్నారు, గుడ్డు తినొచ్చా? గుడ్డు కూడా తినకూడదు, కందిపప్పు కూడా తినకూడదు. మినపప్పుతో చేసినవి ఏవి కూడా, అంటే వడలు, అంటే మళ్ళీ ఇడ్లీ పర్వాలే, కొంత బియ్యం కలుస్తుంది, అందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఉంటుంది, చట్నీలో ఫ్యాట్స్ ఉండే అవకాశం ఉంది. సమపాలలో తీసుకోండి, ఏది అతిగా తీసుకోవద్దు. శరీరానికి 3 బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కఫం, ఇక్కడ నుంచి మొల వరకు పిత్తం, కిందకి వాతం, 3. ఇవి 3 బ్యాలెన్స్డ్గా ఉన్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ప్రతి దాని మీద దృష్టి పెట్టాలి. ఆ ఆహారం అనేది మనం బ్రతకటం కోసం తింటున్నాం, తినడం కోసం బ్రతకట్లేదు. రాత్రి మీరు ఎలాంటి ఘన పదార్థాలు, చపాతీలు కానీ, దోశలు కానీ, పరోటాలు కానీ, అసలు తినేది ఘన పదార్థం ఏది కూడా తినడానికి లేదు. ఆల్రెడీ డయాబెటిక్లో ఉన్న వాళ్ళకి, ఫ్రీ డయాబెటిక్లో ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు ఆ ముప్పు మీకు చేరకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోండి, జ్యూసెస్ రూపంలో, వెజిటేబుల్స్, రా వెజిటేబుల్స్ ఇవి తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటకు రావడానికి, పూర్తిగా క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదో ఒక 3 నెలలు చేస్తే పూర్తిగా పోతుందంటే దీన్ని పాటిస్తూ ఉంటే పోతుంది. ఇక మళ్ళీ జీవితంలో దాన్ని వచ్చే సూచనలు కూడా ఉండవు. ఇక మనకి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే బీరకాయ దీనికి అద్భుతమైనటువంటి ఔషధం. అలాగే బూడిద గుమ్మడికాయ, డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల వస్తే బీరకాయ, బూడిద గుమ్మడికాయ కలిపి జ్యూస్ చేసుకుని తాగొచ్చు. మొన్నటి వరకు విడివిడిగా చెప్పాము. జీర్ణ వ్యవస్థ డ్యామేజ్ అయింది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, బూడిద గుమ్మడికాయ ఒకటి చెప్పు. తద్వారా డయాబెటిక్ వచ్చింది కాబట్టి బీరకాయని, బూడిద గుమ్మడికాయని కలిపి తీసుకోవడం, జ్యూస్ చేసుకుని తాగడం. కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి డైలీ ఒక గ్లాస్, ఉదయం సాయంత్రం 2 పూట్ల
గ్లాస్ జ్యూస్ తీసుకోండి. అలాగే సీజనల్గా దొరికే అన్ని ఫ్రూట్స్ ఫలాలు తినండి. డయాబెటిక్ పేషెంట్లు అరటిపళ్ళు తినొచ్చా, లేకపోతే ఫ్రూట్స్ తినొచ్చా, మామిడి పళ్ళు తినొచ్చా, అన్నీ తినొచ్చు. కానీ దానికి ఒక పద్ధతి ఉంది. ప్రాసెస్ చేసింది అంటే ఇడ్లీ తిని ఫ్రూట్స్ తినకూడదు. ఫ్రూట్స్ తిన్న వెంటనే వండినవేవి ఇడ్లీలు దోశలు తినకూడదు. ఆ గ్యాప్ ఫ్రూట్స్ తిన్నామంటే ఒక గంట గ్యాప్ ఇవ్వాలి. ఈ ఈ నియమాలను పాటిస్తూ ఉంటే షుగర్ వ్యాధి అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అలాగే ప్రాణాయామం చాలా అవసరం. ప్రాణాయామం చేయాలి. నాభి మీద దృష్టి పెట్టండి, మణిపూరక చక్రం మీద దృష్టి పెట్టండి. ఏదైనా తిన్న తర్వాత పొట్ట మీద చెయ్యి వేసుకుని ఈ మంత్రాన్ని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, ఈ మంత్రాన్ని అగస్త్యుల వారు ఇవ్వడం జరిగింది అరుగుదలని మెరుగుపరచుకోవడానికి. పూర్వం చిన్నపిల్లలకి పాలు పట్టిన తర్వాత తల్లి పొట్ట మీద చేసి ఆ మాటని మిగతా కార్యక్రమాలు చేసేది. ఇప్పుడు దాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఇక చిన్నప్పటి నుంచి షుగర్లు పెరిగిపోతూ ఉన్నాయి. మనం యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ లియో డైట్ సెంటర్స్ స్టార్ట్ చేస్తున్నాను. పూర్తిగా అవగాహన కావాలి జనాలకి. షుగర్ నుంచి బయటపడాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పినటువంటి ఈ విధానాన్ని పాటించండి. మాంసాహారాన్ని పూర్తిగా విసర్జించండి. జిహ్వా నాలికని అదుపు చేసుకుంటే, అంటే ఎదుటి వ్యక్తిని దూషించడం అవ్వచ్చు, మనం తీసుకునే ఆహారం కావచ్చు. జిహ్వా చాపల్యం అంటే అది. నోరు మంచిదైతే పొట్ట ఊరు మంచిది అవుతుంది. మనం నోటితో అందరినీ దూషిస్తూ ఉంటే మనకు సొసైటీలో వాల్యూస్ ఉండవు. మనం జీవితంలో ఎదగాలి అంటే సాధన చేయాలి. అంటే డాక్టరు అంటే వైద్యాన్ని బోధిస్తున్నారంటే వైద్యో నారాయణో హరి అంటే నేను సాధకుండా ఉండాలి, నేను నియమాలు పాటిస్తుండాలి. నేను ఓవర్ వెయిట్ ఉండి నేను ట్యాబ్లెట్లు అవి మింగుతూ నేను మీకు డైట్ సెంటర్ పెట్టాను రండి అంటే కాదు. అందుకని నేను పాటిస్తున్నాను లియో లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్. దానికి ప్రమాణం ఏంటంటే వేదం. షుగర్ వ్యాధిని ఎదుర్కోవడానికి వేదంలో అద్భుతమైనటువంటి సూత్రాలు చెప్పబడి ఉన్నాయి. నేను వేదిక్ యూనివర్సిటీ స్కాలర్ని. వేదం నేర్చుకుంటూ దీని మీద ఎంతో సాధన చేస్తూ అవి జీవితంలో అనుభవాలు తెచ్చుకుంటూ 10 మందికి చెప్పడం జరుగుతుంది. షుగర్లోంచి బయటికి రావాలంటే ఆహార నియంత్రణ అనేది చాలా అవసరం. మాంసాహారాన్ని పూర్తిగా విసర్జించండి. మాంసపు కృతులను కూడా ఎక్కువగా తీసుకోకండి. బీరకాయ బాగా పనిచేస్తుంది షుగర్ పేషెంట్స్కి. సో బూడిద గుమ్మడికాయ కూడా పనిచేస్తుంది, తీసుకోవాలని కోరుకుందాం. అంతేకాకుండా గురూజీ మీరు చెప్పిన జీవన విధానంలో మార్పులు అనేవి చేసుకోవాలి. ఉదయాన్నే నిద్ర లేవాలి. సో దానివల్ల మణిపూరక చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి సో యోగా అనేది కూడా బాగా పనిచేస్తుంది. సో శారీరక శ్రమ కూడా అవసరం. సో నాన్ వెజ్ అనేది పూర్తిగా మానేయాలి. గుడ్డు కూడా నాన్ వెజే. మీరు ఆరోగ్యంగా ఉండాలి 10 కాలాలు అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ చిరకాలం జీవించాలంటే మాంసాన్ని పూర్తిగా విసర్జించండి. శక్తివంతమైనటువంటి మన శరీరం మెయింటైన్ అవ్వడానికి శక్తి కావాలి. ప్రోటీన్ ఇచ్చి ప్రోటీన్ క్యాలరీస్గా కన్వర్ట్ అయ్యి క్యాలరీస్ ఎనర్జీగా మారాల్సిందే అవసరం లేదు. ప్రకృతి మనకి ఆ ఎనర్జీని డైరెక్ట్ ఇస్తుంది. ఆ ఎనర్జీ పదార్థాలు తీసుకోండి, ఆరోగ్యంగా జీవించండి. చక్కగా చెప్పారు గురూజీ. ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ఎందుకంటే అందరిలో ఒక డయాబెటిక్ పేషెంట్ అయినా ఉంటూ ఉన్నారు. డయాబెటీస్ ఉంది లేదు అని కాదు, ఉదయాన్నే నిద్ర లేవడం అనేది ఎవరికైనా మంచిదే ఆరోగ్యానికి. సో దానివల్ల బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది. మనం ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉంటాము. ట్రై చేయడానికే చాలా కష్టం. అంటే ఇన్ ద సెన్స్ ఇది ఎప్పుడు వస్తుంది అంటే అమ్మా పొద్దుట ఎందుకు మెలకు రావట్లేదంటే ఆఫ్టర్ 7 తింటున్నాం. ఆ తిన్నది జీర్ణం అయిన తర్వాత సెల్ఫ్ హీలింగ్ బాడీ చేసుకుని లేవడానికి టైం సరిపోవట్లేదు. అందుకని నైట్ ఎప్పుడైతే మీరు ఫుడ్ మానేసారో ఆటోమేటిక్గా మీరు 4:30-5 గంటలకు మెలకు వచ్చి తీరుతుంది. అది ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి అనారోగ్య సమస్యలకి చెక్ పెడుతుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలి గురువు గారు. సో వెజిటబుల్ థెరపీలో చాలా రకాల వెజిటబుల్స్ గురించి చెప్తూ ఉంటారు. అయితే వాటిని జ్యూస్ తయారు చేసి తీసుకుంటే కనుక కొన్ని రకాల అనారోగ్య సమస్యలకి ఇట్టే చెక్ పెట్టవచ్చని, అంతేకాదు పోషకాలు కూడా డైరెక్ట్గా అందుతాయని. సో ఈ బీరకాయ గురించి చాలా చెప్తారు, షుగర్ తగ్గిస్తుంది ఇది అని. సో బీరకాయ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి, దీన్ని ఎవరు తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది ఇది? దౌర్భాగ్యం ఏంటంటే రోగం వచ్చిన తర్వాత పదార్థాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. అంటే ఇవేమీ లేని టైంలో అంటే ఇప్పుడు ఇది బీరకాయ, దీనికి ఉన్నటువంటి లక్షణాలు ఎవరు గమనించారు? మన పూర్వీకులు ఎవరు జనరేషన్ మొదలై చాలా రకాల వెజిటేబుల్స్ ఉన్న కొన్ని సందర్భాల్లో ఇవే తినాలి అని మనకి
వాడుకలో పెట్టేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూడండి, సహజంగా ఏదన్నా ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చాం, సర్జరీ అయింది, ఇంటికి వచ్చిన తర్వాత పెట్టే వాటిలో ఫస్ట్ ప్రధానంగా ఉండే వాటిలో బీరకాయ వేపుడు, దొండకాయ వేపుడు, బెండకాయ అంటే గానుగు నూనెతో లైట్గా తాలింపు పెట్టి వేపినటువంటి ఇవే వాడతాం. అంటే తేలికగా జీర్ణం అవ్వడంతో పాటు మనకి మన శరీరంలో ఉన్నటువంటి హీలింగ్ కెపాసిటీని, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకోవటానికి, రోగ నిరోధక వ్యవస్థని అధిగమించి మందులా పనిచేది ఇది. మన శరీరంలో ఏదైతే ఇమ్యూనిటీ సిస్టమ్ ఉందో వాటిని ఇంప్రూవ్ చేస్తాయి. మనం ఏది కూడా బయట నుంచి ఆర్టిఫిషియల్గా లేకపోతే సప్లిమెంట్స్గా ఏది ఇవ్వం. దాని ఏది కూడా బాడీ యాక్సెప్ట్ చేయదు, ఒప్పుకోదు అసలు. కెమికల్ రూపంలో మనం ఇచ్చేవన్నీ యాంటీబయాటిక్స్. ఇందులో అద్భుతమైనటువంటి యాంటీబయాటిక్, వ్యాధి నిరోధక ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది. ఇది మనకి కెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. మన శరీరం 5 తత్వాల మీద ఆధారపడి ఉందని శాస్త్రం చెప్తుంది. అవేంటి? ఎయిర్, ఫైర్, వాటర్, ఎర్త్, స్పేస్. ఇవి 5. ఇందులో ఇది వాటర్ ఎలిమెంట్. సహజంగా అంటే దీనికి మనం ప్రధానంగా మాట్లాడుకునేది బీరకాయని. ఇప్పుడు అంటే మన వెజిటబుల్ థెరపీ నేను వీడియోస్ మొదలుపెట్టినప్పటి నుంచి షుగర్కి బీరకాయ పనిచేస్తుంది అనేది బాగా ఎక్కువగా వెళ్ళింది. ఇది అంటే ఒక షుగర్కే కాకుండా మనకి నిగూఢమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా మిళితం చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇది అష్టమ స్థానం, వృశ్చిక రాశికి సంబంధించింది. వృశ్చికము మనకి మేషంలో ఉంటుంది. కుజుడు అంటే 2 రాశులకి కుజుడు అధిపతి. 1 మేషానికి, 2 వృశ్చికానికి. ఈ 2 కూడా కారకుడు కుజుడు అధిపతి. కుజుడు రక్తానికి కారకుడు అని చెప్తారు. అలాగే అగ్నికి అక్కడ మేషంలో ఫైర్లా ఉంటే అదే కుజుడు ఇక్కడ వృశ్చికానికి వస్తువులకు వాటర్ ఎలిమెంట్లో. అంటే ఇవి 2 అంటే మన శరీరంలో వాతం పెరగడం వల్ల షుగర్ వస్తుంది, అరుగుదల పాడైపోవడం వల్ల షుగర్ వస్తుంది. షుగర్ ఎందుకు వస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? ఆధునిక వైద్య విధానంలో లైఫ్ స్టైల్ డిజార్డర్, జెనెటికల్, ఇవే చెప్తారు. అంతకు మించి మనం ఏమీ మాట్లాడు. ఇక్కడ వెజిటబుల్ థెరపీ, వేదిక్ వెజిటబుల్ థెరపీ ఏం చెప్తుంది అంటే మన శరీరంలో రక్తం కలుషితం అయిపోయింది, ఇంప్యూరిటీ ఆఫ్. ఆయుర్వేద వైద్యం ఏం చెప్పుద్ది? వాతం, పిత్తం, కఫం 3 దోషాల మీద ఆధారపడి. అంటే ఇది వాత సంబంధమైనటువంటి దోషంగా మనం తీసుకున్నాం. మన శరీరంలో వాటర్ పాడైపోయింది, దీన్ని బాగు చేసుకోవాలి. అంటే నీళ్లు మురికిగా ఉన్నాయి, దాంట్లో ఇంకా జీవం ఏముంటుంది? దాన్ని మనం ఉపయోగించుకోవడానికి వాడుకోలేం కదా. అప్పుడు దాన్ని ఏం చేస్తాం? ఫిల్టర్ చేయాలి. అంటే ఫిల్టర్ డైరెక్ట్గా మనం ఏదో ఒక క్లాత్లో వడకట్టి తీసుకుంటామా? ఎండ బాగా కాయడం ద్వారా, అంటే ఫైర్ బాగా రావడం వల్ల ఎండి ఆ వాటర్ ఆవిరై పైకి వెళ్ళి మళ్ళీ వర్షంగా పడితే తీసుకుంటున్నాం. మురుకు గుంట్లో నీటిని డైరెక్ట్గా వాడట్లే. అంటే ఎంత ప్రాసెస్ జరిగింది, ప్రకృతి ఎంత సహజంగా ఇస్తుంది. అంటే మన శరీరంలో పాడైపోయిన నీటిని కూడా ఉష్ణం, అగ్ని మండించడం ద్వారా ఫిల్టర్ చేసి రోగాన్ని తగ్గించడానికి వాటర్ ఉపయోగపడుతుంది. ఇది మనకి డయాబెటీస్ ఆ రకంగా ఉపయోగపడుతుంది. రక్తం కలుషితం అయిపోవడం వల్లే రోగాలు వస్తాయి. మనం వాతం, పిత్తం, కఫం గురించి మాట్లాడుకున్నాం. రక్తంలో ఉండవలసిన క్వాలిటీస్: క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్. క్వాలిటీ అంటే ఏంటి? రక్తంలో ఏముండాలి? విటమిన్స్, మినరల్స్, పోషకాలన్నీ ఉండాలి. ఇంకా క్వాంటిటీ, నేను చేస్తున్న పనికి, నా వయసుకి నాకు రక్తం ఎంత ఉండాలి అనేది క్వాంటిటీ. ఇక ప్యూరిటీ అంటే టాక్సిన్స్, మనం తీసుకుంటున్నటువంటి వ్యర్థ పదార్థాలు దాంట్లో ఏమున్నాయి, ఇవి 3 మీద ఆధారపడి ఉంటుంది. ఆ 3 నుంచి రక్షించడానికి, 3 బ్యాలెన్స్ చేయడానికి మనకి బీరకాయ దోహదకారి అని చెప్పడం జరిగింది. అయితే జ్యూస్ తయారు చేసి తీసుకుంటే ఈ పోషక విలువలన్నీ చాలా అందుతాయి, అనారోగ్య సమస్యలు ఈజీగా తగ్గుతాయి. అంటే మనం ఈ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు బీరకాయని తొక్కతో సహా తీసుకోవాలి. దీంతో పాటు అనుసంధానంగా, అంటే ఒక బీరకాయ కూడా పనిచేసేస్తుంది, కానీ దాంట్లో కొంచెం అనుసంధానంగా కొన్ని ఇంకో ఇంగ్రీడియంట్స్ యాడ్ అవ్వడం ద్వారా ఇంకొంచెం అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పెస్టిసైడ్స్ వేయడం వల్ల సహజంగా ఉండాల్సిన పోషకాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ దీంట్లోంచి ఒక స్మెల్ వస్తుంది మనకి. పూర్వం ఇంకా ఎక్కువ ఘాటుగా వచ్చాయి. అంటే ఏ కాయగూర అయినా సరే పురుగు పుట్ర వాటి దగ్గరికి రాకుండా ఉండడం కోసం హార్డ్ స్మెల్ చాలా. ఈ బీరకాయలు ఇది 10 ఉండేది. అప్పుడు ఏ రకమైనటువంటి క్రిములు, కీటకాలు దాని దగ్గరికి రావు. మీరు పొట్లకాయని తుంచిన ఏ కాయగూరకైనా తనకి సహజంగానే సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది. మనం కెమికల్స్ వాడడం వల్ల అవి బలహీనపడడం వల్ల
వాటిలో ఉన్న పోషకాలు తగ్గినాయి, వాటిలో అవి రక్షించుకోవడానికి కావాల్సినటువంటి సెల్ఫ్ ఇమ్యూనిటీ కూడా వాటికి తగ్గింది. అందుకని కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. దాంట్లో ప్రధానంగా అల్లం తీసుకుంటాం, అలాగే తమలపాకులు తీసుకుంటున్నాం, నిమ్మకాయలు తీసుకుంటున్నాం, సైంధవ లవణం, మిరియాల పొడి. సో బీరకాయ జ్యూస్ అనేది మార్నింగ్ తీసుకోవాలి. ఎంటీ స్టమక్. విపరీతమైనటువంటి షుగర్ ఇబ్బంది పెట్టేస్తుంది. 200, 300, 400 చెప్తూ ఉన్నారు రీడింగ్స్. అలాగే బాడీలో ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఎనీ ఇన్ఫెక్షన్ మన బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా బీరకాయ ద్వారా అద్భుతంగా ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గి హీల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకరు ఒక బీరకాయ తీసుకుంటే సరిపోతుందా? మినిమం 200 grams ఉండాలమ్మా. అంటే ఇప్పుడు ఉన్నవన్నీ కూడా బీరకాయలు పొడుగ్గా ఉంటున్నాయి తప్ప బరువుగా ఉండట్లేదు. ఇట్లా వాటిలో వాటర్ ఉండాలి, పీచు ఎక్కువ ఉంటుంది, వాటర్ కూడా బాగుంటుంది బీరకాయలు. ఇప్పుడు అది తేలిగ్గా ఉంది అంటే మినిమం ఒక 200 grams క్వాంటిటీ ఉండాలి. రోజుకి 3 సార్లు తీసుకోవాలి. ఎవరైనా ఆర్డర్లో లేకుండా ఇబ్బంది పడుతూ మరీ ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అయి ఉంటే, పుండ్లు మానట్లేదు అనుకునే వాళ్ళు రోజుకి మినిమం 1/2 కిలో బీరకాయ తీసుకోవాలి. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, రైతులకి చేతులు జోడించి సేంద్రియ వ్యవసాయానికి వెళ్ళండి. మీరే భవిష్యత్తులో వైద్యులు. మీరు పండించే పంటలే మనందరికీ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. పోషకాలు లేని పదార్థాలు ఎన్ని తీసుకుని మనం ఎన్ని రకాల మెడిసిన్స్ మింగినా మెడిసిన్స్ ఏవి కూడా పనిచేయవు. ఏంటమ్మా? ఎస్, ఖచ్చితంగా గురువు గారు, అంతే కదా. మనం మెడిసిన్ ఏదైనా తీసుకున్నా డైట్ కంపల్సరీ అవసరం. ఆ డైట్కి మీరు పండించే పంటలే మాకు ఆధారం, లేకపోతే మనిషి బ్రతకటం కష్టం. సేంద్రీయ వ్యవసాయానికి మనకి జయరామ్ గారు చాలామంది చేస్తున్నారు. వాళ్ళందరినీ అనుసరించి మంచి వ్యవసాయం చేయాలి. భారతదేశం డయాబెటీస్ రహిత దేశంగా మారాలి అంటే మీ చేతుల్లోనే ఉంది అది. ఎస్. సో పూర్తిగా మనం కట్ చేస్తాము. చిన్న అల్లం ముక్క కూడా వేసామా. ఓకే. మనం అల్లాన్ని ఎప్పుడు కూడా ట్రావెలర్ అంటాం. అంటే ఏదైనా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని పాడవకుండా ఆ డిసీజ్ దగ్గరికి తీసుకెళ్ళడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే యాంటాసిడ్గా కూడా పనిచేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఒక 3 తమలపాకులు. మనకు భారతదేశంలో తమలపాకులు వాడటం చాలా విరివిగా ఉండేది. కంపల్సరీ మన భోజనం తర్వాత మనం విరివిగా తాంబూల సేవ అనేది ఉండేది. తాంబూల సేవ ఉండేది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా మంచి భోజనం అంతా పెట్టిన తర్వాత ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు అంటే తాంబూలం ఇవ్వటమే. 1 బీరకాయ తీసుకున్నాము. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు దీన్ని ప్రతిరోజు తీసుకోవచ్చు అంటారా గురువు గారు? అమ్మ ఇప్పుడు ప్రతిరోజు కంపల్సరీ ఇన్సులిన్, లేకపోతే ప్రతిరోజు కంపల్సరీ ట్యాబ్లెట్. దానికన్నా రెగ్యులర్గా ఇది మనం కన్జ్యూమ్ చేయొచ్చు, పండించుకోవచ్చు కూడా. ఓకే. మనం పంట పండించుకొని కూరగాయలు వంటింట్లో ఉంటాయి, పెద్ద ఇబ్బంది ఉంది. 1 అల్లం, ఇంకా ఒక 3 తమలపాకులు. ఇవన్నీ కూడా మనం పెంచుకోవడానికి వీలువైనవి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేనివి. వాటర్ వేస్తాము. చాలామంది చెప్తూ ఉంటారు అంటే జ్యూసెస్ తీసుకోకూడదు, అవి తినడం వల్లే ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం అనారోగ్య సమస్యతో డిజార్డర్తో బాధపడుతున్నాం. లోపల డైజెషన్ సిస్టమ్ అనేది యాక్టివ్గా లేదు. అందులోంచి కోలుకోవడానికి మనం జ్యూస్ ఫామ్లో తీసుకోవడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి పోషకాలని పొందగలుగుతాం. పోషకాలు వచ్చి బలం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన పనులు మనం చేసుకోగలుగుతాం. వెజిటబుల్ థెరపీ అనే దానికి ప్రామాణికత ఉంది. ఇవేవి కూడా ఔషధాలు కాదు. ఔషధాలు శరీరం తయారు చేసుకోవడానికి కావలసినటువంటి పోషక విలువలు కలిగినటువంటి పదార్థం, ఫుడ్. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనుకుంటే మనకి రైతులు వాడేటువంటి పైన పిచికారీ చేసేటువంటి కెమికల్స్ వల్ల వస్తుంది. దాన్ని మనం శుభ్రం చేసుకోవడం ద్వారా, ఉప్పు నీళ్ళతో కడగడం ద్వారా, చింతపండు నీళ్ళతో కడగడం ద్వారా, వెనిగర్లో కడగడం ద్వారా ఆ సైడ్ ఎఫెక్ట్స్, ఆ చిన్న చిన్న లోపాలని మనం సవరించుకోవచ్చు. ప్రధానంగా మన శరీరంలో రక్తం అనేది చెడిపోతేనే షుగర్ వస్తుంది. ప్యాంక్రియాస్ అనేది పని చేయట్లేదు సరిగ్గా, తన వ్యవస్థని తను వర్క్ చేయట్లేదు. సైంధవ లవణం, మిరియాల పొడి. సైంధవ లవణం వేస్తున్నాం, మిరియాల పొడి. రుచికి సరిపడా లెమన్, ఉప్పు, కారం, పులుపు, వగరు, కొంచెం చేదుగా కూడా ఉంటుంది బీరకాయ. తమలపాకు వగరుగా ఉంటుంది, కారంగా ఉంటుంది. అంటే రుచులు ప్రధానంగానే మన వైద్య విధానం అంతా కూడా ఆయుర్వేద వైద్య విధానం మన భౌతిక శరీరం మీద ఆధారపడి
అది తీసుకునే రుచుల మీద ఆధారపడే ఉంటుంది. ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకుని సిప్ చేస్తూ చప్పరిస్తూ ఎంజాయ్ చేయాలి. ఇది లోపలికి వెళ్ళి నా శరీరంలో ఉన్నటువంటి సమస్యని క్యూర్ చేస్తుంది అనే నమ్మకంతో చేస్తే చాలామందికి ఈ 4 ఏళ్లలో మనం వీడియోస్ మొదలుపెట్టిన తర్వాత ఈ 4 ఏళ్లలో అద్భుతంగా బీరకాయ పండించడం కానీ వాడుకోవడం కానీ విపరీతంగా జరుగుతుంది. మరింత శ్రద్ధగా చేస్తూ జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా మనం తినడానికి బ్రతకటానికి మాత్రమే తినాలి. ఇప్పుడు అందరం కూడా ఏంటంటే నైట్ లైఫ్ అలవాటు పడిపోయి తినకూడని సమయంలో తినకూడని పదార్థాన్ని, ఇప్పుడు బిర్యానీ మాంసం తినడం తప్పు, అది తినకూడని సమయంలో తింటే ఇంకా పెద్ద తప్పు. దానివల్లే చాలా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అది బ్రతకటానికి అంటే మనం చేసుకునే పనులు దీనికోసం డబ్బు సంపాదిస్తున్నట్టే తినడం కోసం, తినడం ఒక్కటే కాదు, సుఖము సంతోషం కోసం వెంపర్లాడి ఆనందాన్ని కోల్పోతాం. సుఖం వేరు, సంతోషం వేరు, ఆనందం వేరు. సుఖము సంతోషం కోసం వెళ్ళి ఆనందాన్ని కోల్పోయి విపరీతమైనటువంటి దుఃఖంలో మునిగిపోతాం. 4 హెల్త్ బెనిఫిట్స్ ఈ బీరకాయ జ్యూస్ వల్ల అంటే ఏం చెప్తారు? ఇది బాడీలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్, అన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి అద్భుతమైనటువంటి ఔషధం. అలాగే ఇప్పుడు మహమ్మారిలో వ్యాప్తి చెందుతున్నటువంటి డయాబెటీస్కి అద్భుతమైనటువంటి వైద్య విధానం. అలాగే ఇది రక్తాన్ని శుభ్రం చేయడం ద్వారా రక్తంలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా, మీకు పోషకాలు తక్కువ ఉన్నాయి, విటమిన్స్ డెఫిషియన్సీ ఉంది అంటే లోపల ఆ స్టోరేజ్ లేకపోతే మీరు ఎంత బయట నుంచి తీసుకున్నా అది తీసుకోవద్దు కదా. ఇది మనకి లింఫాటిక్ సిస్టమ్ మీద అద్భుతంగా పనిచేస్తుంది. మీకు గడ్డలు వస్తాయి, కొవ్వు గడ్డలు, లింఫ్ నోడ్స్ అంటారు, వాటికి కూడా ఇది అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్తుంది. రెగ్యులర్గా అంటే సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీనిని కొంచెం ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది. ఇవాళ ఏదో వాడేస్తే మనం ఇంగ్లీష్ మెడిసిన్లో వేసేసుకుంటే ఆధునిక వైద్యంలో వచ్చినటువంటి వాళ్ళు 1 గంటలో నొప్పి తగ్గిపోవడం అన్నట్టు ఉండదు. ఇది లోపలికి వెళ్ళి మూలం నుంచి క్యూర్ చేసుకురావడానికి మనకి 3 నుంచి 6 నెలలు పడుతుంది. సంవత్సరం లోపు దీని ప్రభావాన్ని ఇది అద్భుతంగా చూపిస్తుంది. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. బీరకాయ జ్యూస్ దాన్ని తొక్కుతో సహా మనం జ్యూస్ చేయాల్సి ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అంతేకాదు బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి, వూండ్ హీలింగ్కి బాగా పనిచేస్తుంది. ఇక మీరు చెప్పినట్లు కొవ్వు గడ్డలు అనేది దానికి అసలు మందులే లేవని చెప్తూ ఉంటారు, అలాంటి వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుందని చెప్తున్నారు గురుగారు. సో ఖచ్చితంగా అందరూ తీసుకుని అలవాటు చేసుకోవాలని కోరుకుందామండి. ఈ చాలా వెజిటబుల్స్ ఉంటాయి, వాటితో డిఫరెంట్ జ్యూసెస్ ఉంటాయి. సో వాటిని ఆల్టర్నేటివ్ డేస్లో కనుక తీసుకుంటే ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు అనేవి చాలా కలుగుతాయి. మెయింటెనెన్స్ కోసం అయితే రోజుకు ఒక రకం జ్యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి 12 నెలలకి 12 రకాల జ్యూసెస్ మనం చెప్తాం. అంటే ఒక నెల ఇది బీరకాయ, మనకి బీరకాయ అంతా కూడా కార్తీక మాసం అంతా కూడా బీరకాయని విలువగా వాడుకుంటే ఆ మాసానికి రావాల్సిన బెనిఫిట్స్ అంటే మనం అక్కడ కార్తీక మాసంలో విపరీతమైనటువంటి చలి ఉంటుంది, ఇక్కడ రక్తాన్ని వేడెక్కించడం ద్వారా మన శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ బీరకాయ ఇది ఉండేది ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్, మన శరీరంలో ఉండేటువంటి వాత సంబంధమైనటువంటి దోషాలకి బయట టెంపరేచర్ కూడా చల్లగా ఉంటుంది, ఇక్కడ అది ఆపోజిట్గా పనిచేసి మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యసుందరి.